దేవుని యొక్క అతి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ప్రత్యక్షమై ఇస్సాకుతో ఈ మాటలు అంటుండడం మనం చూస్తున్నాం. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇస్సాకుకు వాగ్దానము చేసినట్లుగానే ప్రతి పరిస్థితులలో దేవుడు తోడయుండి అతనిని నూరంతలుగా ఆశీర్వదించినట్లుగా ఈ భాగములో మనము చూడగలం. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఆ వ్యక్తి సొంతమవుతాయి. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయుండి ఆయన మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు తోడుగా ఉండి ఆశీర్వదించే దేవుడవు. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, విస్తరింప చేయమని మీ సన్నిధిలో మనవి చేయుచున్నామయ్యా. ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుచున్నారో ప్రతి వారిని మీరు దర్శించండి. వారికున్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి విడిపించండి ప్రభువా. ప్రతి కుటుంబములో సంపూర్ణమైన ఆశీర్వాదమును మీరు కలుగు చేయండి. ఇస్సాకును నూరంతలుగా ఆశీర్వదించినట్లుగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించి వారికున్న కొదువలు, కొరతలు సమస్తమును తీర్చి సమృద్ధిని ప్రతి కుటుంబములో దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.